కూర అండి. ఇవి రాజమండ్రి నుంచి వచ్చినాయి. చాలా రుచిగా ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎండు రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ చాలా రుచిగా ఉంటాయండి. దీన్ని ఇప్పుడు చాలా సింపుల్గా తేల్చేస్తాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఒక 2 ఎల్లుల్లిపాయలు ఒలుచుకుని నేను గానుగ నూనె వేసి చేసుకున్నానండి. గానుగ నూనె అంటే నువ్వుల నూనె వేసి దోరగా వేగిన తర్వాత మనం దీంట్లో ఈ ఎండు రొయ్యలు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం దోరగా వేగిన దాంట్లోకి కొంచెం ఉప్పు. ఈ ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా పెట్టుకోండి. నేనైతే కొలతలు ఉండవండి, మా ఇంట్లో తినేదాని ప్రకారం వేసేస్తూ ఉంటాను. ఇలా వేసిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకుంటారు, కొంతమంది టమాటా వేసుకుంటారు. నేను పప్పుచారులోకి వాటిలోకి అయితే డ్రైగా తినడానికి ఇలాగే బాగుంటుందని ఇలాగే వండుతాను. చింత చిగురు వేసుకున్నా చాలా బాగుంటుందండి. చింతపండు పులుసు లేకపోతే టమాటాలు, కొంతమంది మాత్రం తెల్లగపిండి వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇక దీన్ని సిమ్లో పెట్టి మగ్గనివ్వడమేనండి. నేను చెప్పడం మర్చిపోయానండి, నువ్వుల నూనె ఈ కంపెనీ నేను వాడుతున్నాను, చాలా బాగుందండి. దీంట్లో మనకి పల్లి నూనె కూడా వస్తుంది. నేను దీన్ని ఆవకాయకి వాడానండి. ఇంట్లో ఏదైనా సరే ఈ 2 నూనెలే వంటకి ఉపయోగిస్తున్నాను. చాలా బాగుంది. నాకు ఇది మెడికల్ షాప్లో దొరికిందండి. మందులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి అక్కడ పెట్టుంది. సరే బాగుంటుందని తీసుకున్నాను. చాలా బాగుందండి. గ్రౌండ్ నట్ ఆయిల్ ఒకటి, నువ్వుల నూనె ఒకటి, చాలా బాగుందండి. మనం దీన్ని వేడి అన్నంలో సర్వ్ చేసుకుందామండి. రైస్ వేడివేడిగా ఉంది. ఈ కూరని మన రసంలో కానీ పప్పు చారులో కానీ సూపర్ ఉంటుంది. ఇలా మనకి నచ్చిన ఫుడ్ని ఇష్టంగా తింటే చాలండి. ఎండి రొయ్యలు, వైట్ రైస్ అండి. ఈ వీడియో కాక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి, ఎండి రొయ్యలు ఇది నూనెలో వేగే దాంట్లోనే బాగా ఉడికిపోతుందండి.